నా పేరు నాసరయ్య, మాది కల్మనంపల్లి గ్రామ పంచాయతీ. అయితే కల్మనంపల్లి గ్రామ పంచాయతీ దాదాపు గ్రామ పంచాయతీలో 15 సంవత్సరాల నుంచి అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే అక్కడ ఒక్క ఓటర్ కూడా ఎస్టీలు లేరు. ఎస్టీలు లేనప్పటికీ కూడా గ్రామ పంచాయతీని మరి ఏజెన్సీ గ్రామ పంచాయతీగా ఎన్నిక చేసినారు. అక్కడ ఎస్టీలు లేకుండా మరి ఇతరులకు అవకాశాలు ఇవ్వాలంటే అది ఏజెన్సీ అని చెప్పి ఇస్తలేరు. అది ఏజెన్సీ గజిట్లో కూడా లేదు. ఆ గ్రామం ఎందుకు చేసినంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. అయితే మా గ్రామంతో పాటు ఇవాళ కుమ్మరంపల్లి కానీ, ఒంగురోనిపల్లి కానీ, లక్ష్మాపురం కానీ, ప్రశాంత్ నగర్ కానీ ఈ గ్రామాలన్నీ ఏవి కూడా ఏజెన్సీ గజిట్లో లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు చట్టాలు, ఆ చట్టం ఈ చట్టం గతంలో ఉన్నది మాకు తెలియదు, వాడు చేసిండు వీడు చేసిండు అని చెప్పి ఏవో చెప్పి ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటిస్తారు. 15 సంవత్సరాల నుంచి ఆ సర్పంచ్ ఎన్నికలు లేవు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు లేకుండా అధికారులు పరిపాలించేది ఏంది? రాజుల కాలంలో రాజులు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉండాలి. కానీ అధికారుల పాలన వచ్చింది. అధికారంలో ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 15 సంవత్సరాలు అధికారులు పరిపాలిస్తుంటే అక్కడ ఏమొస్తున్నావో ఏం పోతున్నావో ఏం తెలుస్తలేదు. అభివృద్ధి మొత్తం కుంటుబడిపోతుంది. ఎస్టీలు ఉంటే ఎస్టీలకి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఎస్టీలు లేనప్పుడు మెజార్టీ ప్రజలు జనాభా ప్రాతిపదికన ఎస్సీలు ఉంటే ఎస్సీలకి ఇవ్వండి, బీసీలు ఉంటే బీసీలకి ఇవ్వండి. ఎన్నికలు నిర్వహించాలి. అలా నిర్వహించాలని కలెక్టర్ గారు చెప్తే మా పరిధిలో లేదంటారు. ఈ విషయాన్ని గురించి మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా మరి ఎవరు లేనప్పుడు, ఇక్కడ ఒక్క ఓటర్ కూడా లేనప్పుడు ఏజెన్సీ గ్రామాలు ఎట్టా డిసైడ్ చేసిండ్రు, ఇక్కడ ఏజెన్సీకి ఎందుకు కేటాయించిండ్రు అని చెప్పి కలెక్టర్ను కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్యకాలంలో కలెక్టర్ కూడా నోటీసులు పంపించింది. అతి త్వరలోనే ఇక్కడ జనరల్ ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు ముందుకొస్తుంది. మరి కలెక్టర్ వివరణ కొరకని ఆగింది. మరి ఎన్నికలు ఎప్పుడైనా సరే ప్రభుత్వం వెంటనే ఎన్నికలను ఎవరుంటే వాళ్ళకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు జక్క బాలకృష్ణయ్య, ఉంగరోనిపల్లి గ్రామము, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మా ఉంగరోనిపల్లి గ్రామానికి గత 15 సంవత్సరాల నుంచి అక్కడ అభ్యర్థులు లేక, ఎస్టీ అభ్యర్థులు లేక ఎన్నికలు నిర్వహించకపోవడం జరుగుతుంది. దానివల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడింది. దీనికి ముఖ్యంగా ఈ ఉంగరోనిపల్లి, కుమ్మరోనిపల్లి గ్రామాలకు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా అక్కడ ఎస్టీలు లేరు. లేనప్పుడు కూడా గుడ్డిగా ఏజెన్సీ గ్రామంలో కలిపేసి ఎస్టీ రిజర్వ్ చేయడం వల్ల అక్కడ ఎన్నికలు జరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం అభివృద్ధి చెందలేకపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా దీన్ని వెంటనే ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఎన్నికలు జరిగే విధంగా, ఇక్కడ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రొటేషన్ పద్ధతినా లేకపోతే ఎస్సీలక బీసీలక ఇచ్చి ఎన్నికలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుచున్నాం. కుమ్మరోనిపల్లి గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో మా కుమ్మరోనిపల్లి గ్రామానికి ఎస్టీలు లేనప్పటికి కూడా సర్పంచ్ను ఎస్టీకి కేటాయించడం, అదేవిధంగా 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగింది. 4 జనరల్ వార్డులు కేటాయించి మొత్తం 8 వార్డులు ఒక సర్పంచ్ని నోటిఫికేషన్లో వచ్చింది. అయినప్పటికీ మా గ్రామంలో 1100లకు పైగా ఓట్లున్నా ఒక్క ఓటు కూడా ఎస్టీ వాళ్ళ లేదు. కాబట్టి ఇక్కడ సర్పంచ్ని నియమించడానికి అవకాశాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మా గ్రామాన్ని జనరల్గా లేదంటే ఇక్కడున్న ఎస్సీ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎవరికి అవకాశం కల్పించినా బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాం. ఇంకోటి, దీనిపైన మా గ్రామం నుంచి గ్రామ పెద్దల సహకారంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఎస్టీలు ఒక్కరు కూడా లేనిది ఎట్లా నోటిఫికేషన్లో ఎస్టీలకు ఇచ్చింది అనే దానిపైన వెళ్ళాం. అయితే ఏజెన్సీ ఏరియా ఇది కాబట్టి మీకు ఎస్టీలే ఉంటారు అనేది తెలియజేసినప్పటికీ ఏజెన్సీ చట్టం ఏదైతే తయారు చేస్తున్నారో ఆ చట్టంలో కొన్ని గ్రామాలే ఉన్నాయి, కొన్ని గ్రామాలు లేవు. ఆ లేని దాంట్లో కుమ్మరోనిపల్లి గ్రామం కూడా ఏజెన్సీ దాంట్లో లేదు. కాబట్టి మాకు ఆలోచన చేసి గ్రామానికి సర్పంచి వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 4 వార్డులు కూడా ఎన్నికలు జరగకుండా చూడాలనేది గ్రామ ప్రజల ఆలోచన. శ్రీనివాసులు, మాది కుమ్మరోనిపల్లి గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనేది మా దానిలో ఎస్టీ రిజర్వ్డ్ కావడం వలన మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరు కూడా ఎస్టీలు లేరు. గ్రామంలో ఉన్నటువంటి 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీ రిజర్వ్డ్ కావడం, మిగతా 4 జనరల్ రావడం జరిగింది ఈ సంవత్సరం. కానీ మా గ్రామంలో ఎవరు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషను ఎస్టీను ప్రకటించడం జరిగింది. మా గ్రామంలో ఎక్కువగా బీసీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నాం. కానీ ఇది సర్పంచ్ ఎన్నిక మాత్రం ఎస్టీ రిజర్వ్డ్ కావడం జరిగింది. కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ మరియు ఎస్సీ ఎవరున్నా సరే
మా జనాభా ప్రాతిపదికన సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. కానీ ఇప్పుడు రేపు జరగబోయే 4 వార్డులకు సంబంధించిన ఎన్నికలను కూడా మేము బహిష్కరించాలని ఆలోచన గ్రామ యువకులు మరియు గ్రామ పెద్దలందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ సర్పంచ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు ఇక్కడ బీసీ నాయకులే సర్పంచ్గా ఎన్నుకోబడింది. వాళ్ళు 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, పని కూడా చేయటం జరిగింది. కానీ మధ్యన ఒక పీసా చట్టం అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మా గ్రామంలో ఎస్టీ కేవలం ఒకటే అభ్యర్థి ఉండడం వల్ల ఏకగ్రీవంగా సర్పంచ్గా ఒక 10 సంవత్సరాల పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 20 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇప్పటికి సర్పంచ్ అభ్యర్థి ఎస్టీ ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎస్టీని ప్రకటించడం జరిగింది. కావున దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్న ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కుల ప్రాతిపదికన ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీ కానీ మాకు అవకాశం కల్పిస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామంలో అభివృద్ధికి తోడ్పాటు అందించినటువంటిది కాబట్టి దీని మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులందరినీ మనవి చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.